టీడీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి మరణిస్తే పరామర్శ కోసం పెద్ద కర్మలకు వెళ్లిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మరియు ఆయనకు వరిపట్టం చేయటం ఘోర అపచారమని టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకయ్య చౌదరికి పరమ పవిత్రమైన శ్రీవారి శాలువా కప్పి లడ్డూ ప్రసాదం అందజేయడంతో పాటు ఆలయ వేద పండితులతో ఆశీర్వచనాలు ఇప్పించడం శ్రీవారి ఆలయ మర్యాదలు మంటగలపటమేనని అన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో బిఆర్ నాయుడు పదే పదే ఘోరంగా విఫలమవుతున్నారని, హిందూ ధర్మం గురించి తెలియని వ్యక్తిని చైర్మన్ గా తీసుకువచ్చి పెట్టి కూటమి ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసిందని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకంటే దారుణం మరొకటి లేనే లేదు. అధ్యక్ష స్థానంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత, వికృతమైనటువంటి చర్య తప్ప మరొకటి కాదిది. పరామర్శ చేయటం ఏ తప్పు లేదు కాకపోగా మంచిది కూడా. కానీ పరామర్శ పేరుతో బిఆర్ నాయుడు గారు చేసినటువంటి దారుణమైన దాస్తీకం ఇది. పరివట్టం కట్టడం ఏంటి, వేదాశీర్వచనం ఇవ్వటం ఏంటి, స్వామివారి వస్త్రం కప్పటం ఏంటి, అది కూడా సాక్షాత్తు ఎక్కడ వాళ్ల తండ్రి పటం ముందర ఆయనకు చేయటం అంటే తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు. ఎప్పుడు ఏ వస్త్రం కలపాగా వెయ్యాల్లో కూడా తెలియనటువంటి వ్యక్తి నాకు రోజు శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బిఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు, మీరొచ్చి ఆ కర్మక్రియల రోజున మాకు వేదాశీర్వచనము, శేషవస్త్రము, స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు ఈవో గారికి వేద ఆశీర్వచనం, అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం. హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటువంటి విషయం ఇది. స్థానిక దేవాలయాలలో భక్తులు పెరిగిపోయినారు, వాళ్లకు అన్న ప్రసాదాలు కూడా లభించటం లేదు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక పత్రిక ఈనాడులో ఈ మధ్యన ప్రముఖంగా ఒక వార్త వచ్చింది. ప్రసాదాల దిట్టం పెంచటం లేదు అని. తమరు అధికారులకు ఈ రకమైన ఊడిగం చేయటం మానేసి ఈ దిట్టం పెంచేటువంటి కార్యక్రమం చేయమని సవినయంగా నేను బిఆర్ నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అర్హత లేనిటువంటి వాళ్లకు అధికారం ఇస్తే అర్ధరాత్రి గొడుగు పట్టుకోమన్నాడంట. బిఆర్ నాయుడు గారి కార్యక్రమాలు అలాగే ఉన్నట్టుగా చూస్తుంది. నేనే ఆయన విమర్శించడానికి కాదు. ఎవరైనా చనిపోతే పోయి వేదాశీర్వచనం ఇచ్చి పరివట్టం కట్టుతారండి. అత్యంత ప్రాముఖ్యత ఉన్నతమైనటువంటి విషయం పరివట్టం కట్టడం అన్నది. ఇది బిఆర్ నాయుడు గారు సాక్షాత్తు పాలక మండలి అధ్యక్షునిగా ఉండి స్వామి ద్రోహం, ఇది వెంకటేశ్వర స్వామి ఆలయ ద్రోహం తప్ప మరొకటి కాదిది. వేల సంవత్సరాల సాంప్రదాయాలను, సంస్కృతిని ధ్వంసం చేసేటువంటి ధ్వంసునిగా బిఆర్ నాయుడు గారు ప్రత్యక్షమవుతున్నారు.